హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మరి బర్డ్ ఫ్లూ కదా! మీరు చికెన్ తింటున్నారా? నేను కూడా తినట్లేదండి. అందుకే నేను ఈరోజు మటన్ బిర్యానీ మన సింపుల్ ఆంధ్ర స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. మొత్తం చూసేయండి. ఇది బిగినర్స్‌కి గానీ, బ్యాచిలర్స్‌కి గానీ చాలా యూజ్ అవుతదనమాట. కొంచెం ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నా అండి. తీసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కుక్కర్‌లో ఒక 5 విజిల్స్ పెట్టేసుకున్నాననమాట. నేనైతే 1 టీ గ్లాస్ వాటర్ తీసుకున్నా అండి. సరిపోతది ఈ 250 గ్రామ్స్ మటన్‌కైతే. సో, ఈలోగా మనం ఆనియన్స్, ఇంకా టొమాటో, చిల్లీస్ ఇవన్నీ కట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని దంచుకున్నా అండి. సో దట్ టేస్ట్ వస్తది అని చెప్పి. తర్వాత 2 టొమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా చిల్లీస్ కూడా. ఒక 3-4 చిల్లీస్ తీసుకుంటే సరిపోతది. నేనైతే 4 తీసుకున్నాను. ఈ 4 తీసుకొని కట్ చేసుకున్నా. నేను 250 గ్రామ్స్ మటన్‌కి 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నా అండి. ఇది రేషియో నేను ఎలా చూసుకున్నా అంటే ఇప్పుడు 1 కప్ రైస్ అయితే 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలనమాట. అలా నేను రైస్‌ని వాష్ చేసుకొని అవి నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. సో దట్ టేస్ట్ బావుంటది కదా! అందుకని. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బిర్యానీ చేసుకోవడానికి కొంచెం థిక్‌గా ఉన్న బేసిన్ లాంటిది కానీ, కుక్కర్‌లో కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దట్ టేస్ట్ బావుంటది. ఇందులో కొంచెం ఘీ అండ్ ఆయిల్ అయితే నేను యాడ్ చేశా అండి. దాని తర్వాత కొంచెం యాలకులు, క్లోవ్స్ ఒక 3-4 యాడ్ చేసుకోండి. తర్వాత దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నా నేను. మీకు ఒకవేళ మసాలా సామాన్లు ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. నేను కొంచెం సింపుల్‌గా చేద్దామని ఇలా చేస్తున్నాను. మనం ఇందాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆనియన్స్. ఆ ఆనియన్స్ ఇంకా చిల్లీస్ ఈ 2 యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! మనం రైస్ కూడా ఎలా అంటే 1 కప్ రైస్‌కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. సో దట్ మనకి టేస్ట్ బావుంటది. సో ఆ వాటర్‌నే నానబెట్టేసి ఉంచుకోండి. తర్వాత మనం యాడ్ చేద్దాం లాస్ట్‌లో. ఈలోపు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఎంత కావాలంటే సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసుకోండి. లాస్ట్‌లో యాడ్ చేసినా కూడా అంత టేస్ట్ రాదు. సో, ఇప్పుడే యాడ్ చేసుకోండి. కలుస్తది. దాని తర్వాత ఈలోపు మటన్ కుక్ అయిందో లేదో నేనైతే చూసాను. ఇది 5 విజిల్స్ పెట్టాననమాట నేను. ఈలోపు మనకి ఇది కొంచెం ఫ్రై అవుతుందండి. సో, దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దాని తర్వాత మనం కొంచెం గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా ఈ 2 యాడ్ చేసుకోండి. నేను కొంచెం అన్నీ తక్కువ క్వాంటిటీస్‌లో యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం మసాలా ఎక్కువ కావాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. నేను తక్కువే యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మటన్ కూడా 250 గ్రామ్సే కాబట్టి. సో, దాని తర్వాత నేను కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ కర్డ్ ఉంటుంది ఇది. 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దీని తర్వాత కొంచెం పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీర ఈ 2 యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర ఎక్కువ యాడ్ చేస్తున్నా అండి. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు చిన్నప్పటి నుండి ఉన్న ఒక అలవాటు చెప్తాను మీకు. మన మమ్మీ ఎప్పుడన్నా ఇలా చికెన్ గానీ, మటన్ గానీ, నాన్ వెజ్ ఏమైనా కుక్ చేస్తే అది అయ్యేదాకా ఆగలేమనమాట. మధ్యలోనే ఆ క్రేవింగ్స్ వచ్చేస్తాయి. సో, ఇప్పుడైతే మనం కొంచెం మటన్ అనేది వేసేసుకోవాలనమాట. కుక్ అయింది కదా! ఆ మటన్ ఇప్పుడు మనం వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి దీన్ని కూడా. మిక్స్ చేసుకొని ఇక్కడ మనకి మటన్ పీస్ అనేది కుక్ అయిందో లేదో తెలిసిపోతదండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోతది. దాని తర్వాత మనం ఇందాక ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ వేసేసుకోండి. మీకు నేను ఆల్రెడీ మెజర్మెంట్ చెప్పాను కదా! మనం ఎంత మటన్ తీసుకుంటే అంత రైస్ తీసుకోవాలనమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటదండి. సో, ఇది అయిపోయిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలనమాట. ఇలాగా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇందాక ఆల్రెడీ 1 కప్ రైస్‌కి 2 కప్స్ వాటర్ అని చెప్పాను కదా! ఆ నానబెట్టుకున్న వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేయాలనమాట. యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇదొక 15-20 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతదండి. ఇక్కడే నేను అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకున్నాను. చూసారు కదా! 15-20 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోయిందనమాట ఇది. నాకు జనరల్‌గా చెప్పాను కదా! కొత్తిమీర ఇష్టం అని చెప్పి దీనిపైన ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఆల్సో ఒక 2 స్పూన్స్ ఘీ కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే ఈ 2 స్టెప్స్ స్కిప్ చేయొచ్చు. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేసుకున్నా కూడా బావుంటది. నేను జనరల్‌గా
ఘీ అండ్ కొత్తిమీర కొంచెం ఇష్టం అనమాట. అందుకే నేను ఇక్కడే యాడ్ చేశాను. సో చూసారు కదా, ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మాత్రం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం ఎక్కువ మసాలాస్ కూడా ఏం యాడ్ చేయలేదు, బట్ స్టిల్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను యాక్చువల్లీ అంత బిర్యానీ లవర్నేం కాదండి, బట్ స్టిల్ నాకు కూడా చాలా నచ్చింది బిర్యానీ. ఏదైనా కూడా మనం ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ చేస్తున్నామంటే డెఫినెట్గా మనకి ఆ టేస్ట్ అనేది నచ్చుతుంది. మీరు కూడా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే, మనం చికెన్ ఇప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి మటన్తోనే ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా చేసుకుంటే సమ్మర్ కాబట్టి ఎక్కువ మసాలాస్ కూడా యూస్ చేసుకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి మంచిది. సో నేను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఏమైనా రెసిపీస్ సజెస్ట్ చేయాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో స్వాషా టేల్స్. థ్యాంక్ యూ.